హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. సో ఇప్పుడు మన టాపిక్ డిఫరెంట్ టాపిక్, ఫనీ టాపిక్. ఫన్తో పాటు కొంచెం డేంజరస్ ఆస్పెక్ట్ ఉన్న టాపిక్ కూడా, కొన్ని ఇబ్బందులు పడే టాపిక్. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో యూ మైట్ హ్యావ్ సమ్ ఐడియా. మిస్టర్ ట్రంప్, డొనాల్డ్ ట్రంప్, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. సో అతని గురించి సింపుల్గా మన మీడియా వాళ్ళకు చెప్పాల్సిన పనిలే. చిన్న పిల్లగాడిని అడిగినా కొంచెం పొలిటికల్ ఇంటర్నేషనల్ నాలెడ్జ్ ఉన్న చిన్న 10th ఇంటర్మీడియట్ చదివేవాడికి కూడా ఐడియా అయిపోద్ది. బికాజ్ హీ సో ఎక్స్ప్రెసివ్. సో ఏ డెసిషన్ తీసుకున్నా ముందు హడావిడిగా ఆదరబాదర తీసుకోవడం, తర్వాత ఇబ్బందులు వచ్చాయని చెప్పి బ్యాక్ స్టెప్ వేయడం మామూలుగా అతనికి జరుగుతోంది. ఇరాన్ వారు కూడా ఇదే జరిగింది. ఇరాన్ని చాలా లైట్ తీసుకున్నాడు, చాలా తక్కువ అంచనా వేశాడు. ఇదేం చేయగలుగుతుందిలే, ఇరానే కదా, ఇజ్రాయెల్ ఉంది, అమెరికా, నేనున్నాను, నేను ఏమైనా చేయగలుగుతాను అనేది ఉంది. బట్ చూస్తే ఫీల్డ్ మీద యాక్షన్స్ అన్ని డిఫరెంట్గా ఉన్నాయి. సో అడ్వైజర్స్ ఆఫ్ అమెరికన్ గవర్నమెంట్ ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ ట్రంప్ అడ్వైజర్స్ ఎవరైతే ఉన్నారో, సలహాదారులు, వాళ్ళు చెప్తున్నారు, అయ్యా బాబు ప్రెసిడెంట్ గారు, ఆపేద్దాం, యుద్ధం మనకు వద్దు, యుద్ధాన్ని అర్జెంటుగా ఆపేయండి, దీనివల్ల మనకు నష్టాలే, లాభాలు అనేవి ఉండవు, ఇబ్బందులే అని చెప్పి వాళ్ళు అడ్వైజర్స్ ఆపుతున్నారు, చెప్తున్నారు, ఆయనకు యుద్ధాన్ని ఆపండి అని చెప్తున్నారు. అతన్ని ఫార్వర్డ్ మరీ అగ్రెసివ్గా యారగెంట్గా ముందుకు వెళ్లకుండా ఆపుతున్నారు. బట్ ఇట్ డస్ నాట్ కేర్ ఆల్ ఆఫ్ దెమ్. ఇతని మైండ్ సెట్ చూడండి, ఇతని థింకింగ్ స్టైల్ చూడండి. సెనేట్స్ ఏం చెప్పినా, అమెరికన్ కాంగ్రెస్ నుంచి గవర్నర్స్ ఏం చెప్పినా, లేదంటే మేయర్స్ ఏం చెప్పినా, రిపబ్లికన్ పార్టీ ఓన్ పార్టీ వాళ్ళు ఏం చెప్పినా సరే, డెమోక్రటిక్ పార్టీ అమెరికాకి సంబంధించిన వాళ్ళు అపోజిషన్ పార్టీ కాబట్టి వాళ్ళు చెప్పినా వినొచ్చు, వినకపోవచ్చు, సొంత పార్టీ వాళ్ళు చెప్పినా వినడు ఆయన. అతను ఏమనుకుంటే జరగాలి, వాట్ ఈ థింక్ ఇట్ హ్యాస్ టు హ్యాపెన్. సో ఈ థింకింగ్లో ఉన్నప్పుడు వాళ్ళు అతన్ని సెక్యూర్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు. అతని కోసం కాదు, అమెరికా కోసం. ఎందుకంటే అమెరికా వాల్యూ చాలా డ్రాప్ డౌన్ అయిపోయినది. ఇంతకుముందు అమెరికా అంటే ఎంత పెద్ద దేశమైనా 1-2 సార్లు ఆలోచించేది. శాంక్షన్స్ కానీ, ట్రేడ్ అని కానీ, ఇంకా వేరే విషయాల్లో కానీ, ఇంపోర్ట్స్ విషయంలో, ఎక్స్పోర్ట్స్ విషయంలో, తర్వాత వరల్డ్ ఆర్గనైజేషన్స్లో ఎక్కడికైనా వెళ్ళాలంటే అమెరికన్ హ్యాండ్ ఉంటే బాగుండదు అనేది ఉంది. బట్ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అమెరికా మేక్ గ్రేట్ అగైన్ అని చెప్పి ఒంటరైపోయాడు. సో ద వాల్ స్ట్రీట్ జర్నల్ అనే ఒక మ్యాగజైన్, ఒక పత్రిక, ఒక వెబ్సైటు, వాళ్ళంతా కలిపి దీని గురించి చెప్తూ ఉన్నారు. అడ్వైజర్సు యుద్ధం ఆపు స్వామి అని అడ్వైజ్ ఇస్తున్నారు, సలహాలు ఇస్తున్నారు, వినడం లేదని. ఈవెన్ మన ఇండియాతో కూడా ఇలాంటి టిక్ టాక్ పెట్టుకున్నాడు ఆయన. టిప్ టాప్ చేసుకుంటూ ఏదో షో చేయడానికి పోయి టిక్ టాక్ వీడియోలాగా టిట్ ఫర్ టాట్ అనే యాక్షన్స్ అన్ని పెట్టేసుకున్నాడు. ఏంటి 50% టారిఫ్స్ అని, మనం చేసే ఎక్స్పోర్ట్స్ మీద అక్కడ వాళ్ళకి ఇంపోర్ట్స్ అవుతాయి కదా, వాటి మీద టారిఫ్స్ వేసాడు. మనం ఏమైనా తెచ్చుకోవాలన్నా టారిఫ్స్ వేసాడు. టారిఫ్ మీన్స్ ట్యాక్స్. అప్పుడు కూడా అమెరికన్ కాంగ్రెస్, రిపబ్లికన్ పార్టీ వాళ్ళు కూడా చెప్పారు, బాబు ఇండియాతో ఎలాంటి ఇబ్బందులు పడే ట్రేడ్స్ పెట్టకు, వాళ్ళ మీద రిస్ట్రిక్షన్స్ పెట్టకు, వాళ్ళు వినరు అని చెప్పారు. అయినా వినలేదు. సో వార్ ఆపడానికి అడ్వైజర్సు ప్రస్తుతానికి క్లియర్గా డైరెక్షన్ ఇచ్చారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, వద్దు ప్రెసిడెంట్ గారు, వీ షుడ్ హ్యావ్ టు స్టాప్ ద వార్ అని చెప్పాడు. చూద్దాం వాట్ విల్ హ్యాపెన్. ఇట్ మైట్ బి ఆఫ్ ఆర్ స్టిల్ గోయింగ్ ఆన్ అనేది ముందు మనం చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. వీ విల్ డిస్కస్ other matters about this war in our next video. Thank you. Bye for now.